గీతా జ్ఞానదాత తనకంటే వేరే ఆ సమర్థుడైన, అవినాశుడైన పరమాత్మని శరణకు వెళ్ళమని చెప్పాడు. శ్రీమద్ భగవద్గీత అధ్యాయం నంబర్ 18, 62 శ్లోకంలో గీతా జ్ఞానదాత అంటారు, అర్జున, సర్వభావములతో ఆ పరమేశ్వరుని శరణకు వెళ్ళు. అంటే వేరే ఎవరో ఉన్నారు వారు. ఇక్కడ చూడండి. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయంలోని శ్లోకం నంబర్ 62 చదువుదాం. ఓ అర్జున, అన్ని విధాలా ఆ పరమేశ్వరుని శరణకు వెళ్ళు. ఆ పరమేశ్వరుని కృప ద్వారా నీవు పరమశాంతిని, సనాతన పరమధామాన్ని పొందుతావు. దీనితో రుజువైందేంటంటే గీతా జ్ఞానదాత సాధనతో పరమశాంతి దొరకదు. ఆ శాశ్వత స్థానం లభించదు. ఏదైతే ఎప్పటికీ నశించదో, నాశనం కాదో.